Good morning, everyone. Welcome to Penn Institutions. In previous class, I explained you that carbon dioxide is necessary for photosynthesis. Today, in today's class, I'm going to explain you that oxygen is evolved during photosynthesis. అంటే ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని నిరూపించాలి, మనం ప్రూవ్ చేయాలి ఈ ఎక్స్పెరిమెంట్ లో. ఎవాల్వ్డ్ అంటే ఏంటి? రిలీజ్ అని అర్థం. మరి మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏంటి మనకి? ఇక్కడ బీకర్ తీసుకోవాలి, బీకర్, వాటర్, టెస్ట్ ట్యూబ్, ఫన్నల్, హైడ్రిల్లా ప్లాంట్. ఓకే, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్? టెస్ట్ ట్యూబ్, water, beaker, funnel, hydrilla plant and మ్యాచ్ బాక్స్ కూడా తీసుకోవాలి, అంటే అగ్గిపెట్టి. ఎందుకు తర్వాత చెప్తాను, ఓకేనా? ఆర్ ఇన్సెంట్ స్టిక్, అగరబత్తి అనేది తీసుకోవచ్చు. ఓకే, మ్యాచ్ బాక్స్ బదులు. సో మరి ప్రొసీజర్కి వెళ్దామా? ప్రొసీజర్లో ఏం చేయాలంటే మనము ఒక ఫన్నల్ తీసుకోవాలి. ఇది ఉందా? ఇదేంటిది? ఫన్నల్. మనము గరాటు అంటాం, గౌర లేదా గరాటు అంటాం, కిరోసిన్ పోయడానికి యూజ్ చేస్తారు. కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ వన్, ఇది గ్లాస్ అనమాట. గ్లాస్ చేసినటువంటి ఒక ఫన్నల్ తీసుకోవాలి. ఆ ఫన్నల్ మనం ఏం పెట్టాలి? ఈ హైడ్రిల్లా ట్విగ్స్, హైడ్రిల్లా కొమ్మల్ని ఈ ఫన్నల్లో ఉంచి ఆ ఫన్నల్ని మనము బీకర్లో ఇలా పెట్టాలి, ఇలా ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? పోర్ సమ్ వాటర్, కొద్దిగా వాటర్ పోయాలి, ఫుల్గా వాటర్ పోయేదండి, కొంచెం వాటర్ పోయాలి. పోసిన తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఆ టెస్ట్ ట్యూబ్లో ఏం చేయాలి? వాటర్ వేయాలి. టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్ ఏం చేయాలంటే ఈ ఫన్నల్ పైన బోర్లించాలి. ఓకేనా? మళ్ళీ నేను చెప్తా వినండి. ఒక ఫన్నల్ తీసుకోవాలి, ఆ ఫన్నల్ ఏముంచాలి? మనము హైడ్రిల్లా ప్లాంట్ పెట్టాలి. పెట్టి ఆ ఫన్నల్ని మనం బీకర్లో పెట్టి కొద్దిగా వాటర్ వేయాలి. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఫిల్డ్ విత్ వాటర్, ఆ టెస్ట్ ట్యూబ్ లో మనం వాటర్ పోసి నౌ ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్ ఆన్ ద స్టెమ్ ఆఫ్ ద ఫన్నల్. ఈ స్టెమ్ పైన మనం ఈ టెస్ట్ ట్యూబ్ ని పోర్లించాలి. ఓకేనా? నౌ పోర్ సమ్ వాటర్. నౌ కీప్ ది సెటప్ అండర్ ద సన్లైట్ ఫర్ 3 to 4 hours. సన్లైట్ లో ఈ సెటప్ ని మనము 3 to 4 hours ఉంచాలి. ఓకేనా? అర్థమైంది అందరికి? ఒక గుర్తుపెట్టుకోండి, మనం వాటర్ లెవెల్ ఎక్కడ వరకు పోయాలంటే ఈ ఫన్నల్ ఉంది కదా, అబోవ్ ద ఫన్నల్, ఈ ఫన్నల్ పై వరకు వాటర్ మనం పోయాలి బీకర్ లో. ఇది మనకి ప్రికాషన్. మేక్ షూర్ దట్ వాటర్ లెవెల్ షుడ్ బి అబోవ్ ద స్టెమ్ ఆఫ్ ద ఫన్నల్. Make sure that water level should be above the stem of the funnel is what? Precaution. Again I'm repeating, take a funnel, keep hydrilla twigs in the funnel, now keep the funnel in the beaker, pour some water, take a test tube filled with water, invert the test tube on the stem of the funnel, now fill the beaker with water. Make sure that water level should be above the stem of the funnel. Now keep this setup under the sunlight for 3 to 4 hours. Now after 3 to 4 hours, now slow, what we observe here? See, here observe that some air bubbles are forming in the, you can see some air bubbles are forming in the apparatus. Apparatus అంటే ఈ సెటప్ లో మనము చూస్తే కొన్ని ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. చెప్పండి, మనకి ఇక్కడ ఈ వాటర్ బబుల్స్ మన ఫామ్ అవుతుంది అని ఏమంటాం మనం? అంటే ఏదో గ్యాస్ రిలీజ్ అవుతుంది. మనకి వాటర్ లో బబుల్స్ ఎప్పుడు వస్తాయి? అందులో గ్యాస్ ఉన్నప్పుడు బబుల్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ బబుల్స్ అన్ని కూడా మనకి ఏం ఇండికేట్ చేస్తున్నాయి అంటే సమ్ ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎయిర్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఎంటీ స్పేస్ ఉందా? ఆ ఎంటీ స్పేస్ లోకి వెళ్ళి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడికి వెళ్ళి చేరుతుంది ఎయిర్ అంతా. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడంతా కూడా వాటర్ ఉంది. కాబట్టి వాటర్ లో ఫామ్ అయినటువంటి ఎయిర్ అంతా కూడా వెళ్ళి టెస్ట్ ట్యూబ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ లో చేరుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము? అది మనం గమనిస్తాం అన్నమాట. ఏం గమనిస్తామంటే కొన్ని వాటర్ బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే అందులో ఏం ఫామ్ అవుతున్నట్టు? గ్యాస్. ఆ గ్యాస్ ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ అయింది? అట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ టెస్ట్ ట్యూబ్ ని స్లోగా రిమూవ్ చేయాలి. దాన్ని మనం ఇట్లా స్పీడ్ గా రిమూవ్ చేయదండి. స్పీడ్ గా రిమూవ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఫామ్ అయిన గ్యాస్ అంతా ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి రిమూవ్ ద టెస్ట్ ట్యూబ్ స్లోలీ బై క్లోజింగ్ ఇట్స్ మౌత్ విత్ ద హెల్ప్ ఆఫ్ థంబ్. ఇలా మన టెస్ట్ ట్యూబ్ బయటికి తీయంగానే వెంటనే మనము దాని యొక్క మూతిని తమ్ముతోటి ఇలా క్లోజ్ చేయాలి.
Why we are closing the mouth of the test tube? To prevent the escape of gas which is collected at the end of the test tube. ఈ టెస్ట్ ట్యూబ్ చివరిలో ఫామ్ అయినటువంటి గ్యాస్ బయటకు వెళ్లకుండా మనము తమ్ముతోటి క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వెలుగుతున్నటువంటి అగ్గిపుల్ల బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ని లేదా బర్నింగ్ ఇన్సెన్స్ స్టిక్ ని ఈ టెస్ట్ ట్యూబ్ మూతి దగ్గరికి తీసుకొని రావాలి. ఓకేనా? Now what we observed that it burns more brightly. Match మనము మ్యాచ్ బాక్స్ ని లేదా మ్యాచ్ బాక్స్ లేదా ఇన్సెన్స్ స్టిక్ ని కానీ మనం తీసుకొచ్చినప్పుడు బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ని కానీ బర్నింగ్ ఇన్సెన్స్ స్టిక్ ని కానీ అగరబత్తిని కానీ మనము ఈ టెస్ట్ ట్యూబ్ మూత దగ్గర తీసుకొస్తే అది ఇంకా బాగా బ్రైట్ గా బర్న్ అవుతుంది. చెప్పండి మీరు, మనకి ఏ గ్యాస్ బర్నింగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది? ఆక్సిజనే కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనకి ఫోటోస్ జరిగేటప్పుడు ఏం గ్యాస్ రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని మనము చెప్పవచ్చు. సో వీ కెన్ సే దట్ by bringing burning matchstick towards the mouth of the test tube, it burns more brightly. That confirms that oxygen is released during photosynthesis. So all of you understood this experiment beta? What is experiment? Today's experiment, oxygen is released during photosynthesis. But experiment who explained this experiment? Who did this experiment? And John Ingenhousz. Who is a scientist called John Ingenhousz? John Ingenhousz is a scientist who did hydrilla experiment to prove that oxygen is evolved during photosynthesis. Precautions enti? Make sure that the water level should be above the stem of the funnel. Idi funnel, ee funnel pai varaku neelu poyali. Alane slowly remove the test tube by closing its mouth with the help of thumb. Why we are closing with the help of thumb? To prevent the escape of gas which is collected at the end of the test tube. So these are the two precautions in this activity. So what is the conclusion? By the above activity, we can say that during photosynthesis, oxygen is released. Okay now? So I think you have understood what I explained today. So one more activity is there, very important one, that is black paper experiment. So in next class, I'm going to explain that activity. Okay? Thank you. See you tomorrow.